ఉండొచ్చు. మా ఇంట్లో నన్ను గురించి ఆలోచన చేసేవారు ఎవరు లేరండి, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరండి, నా ఇష్టాలకు విలువ లేదండి, నా గురించి ఒక కన్సర్న్ కలిగిన వారు ఎవరు లేరండి అంటే యేసే అంటున్నారు, సమరయ ప్రాంతంలో ఉన్న ఆ స్త్రీని నేను ఎలా పట్టించుకున్నానో నిన్ను కూడా నేను పట్టించుకుంటానని చెప్తున్నాడండి. హల్లెలూయా. సుసుకార్ అనే ప్రాంతానికి యేసయ్య వెళ్ళారు. ఆ ఊరికి వెళ్ళగానే 6వ వచనంలో అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే. యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఒక మనిషికి ఉండే ప్రతి అనుభవము కూడా యేసయ్య తన జీవితంలో అనుభవించారు. ఎంతమంది అలసిపోయారు ఇప్పటి వరకు లైఫ్లో ఒక్కసారైనా? నేనైతే చాలా అలసిపోతుంటాను. మీరు ఎప్పుడైనా అలసిపోయారా? వి గెట్ టైర్డ్ కదండి, అలసిపోతాం. నువ్వు అలసిపోయినప్పుడు, నేనైతే అలసిపోయినప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ అలసట తీసేయ. 150 రోజుల ప్రార్థనలు జరుగుతున్నప్పుడు రోజు ఉదయకాల సమయంలో లైవ్ ఉండేది. పొద్దున లేవాలా, 5ంటికి లేవాలా, సిద్ధపడాలా, వాక్యం సిద్ధపడాలా, మేం సిద్ధపడాలా, మందిరానికి రావాలా, లైవ్లో కూర్చోవాలా. పగలంతా కరోనా ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఫోన్లు చేయడము, ఎవరైనా ఫోన్లు చేస్తుంటే వాళ్ళకి ప్రార్థన చేయడము, వారిని బలపరచడము, ఎవరికి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తూ రోజంతా గడిచిపోయేదండి. ఇక సాయంకాలానికి వచ్చేసరికి మళ్ళీ లైవ్ ఉండేది. సాయంత్రాన్ని లైవ్కి మళ్ళీ సిద్ధపడాలి, మళ్ళీ వాక్యం సిద్ధపడాలి, మళ్ళీ ప్రార్థనలో కూర్చోవాలి. ఒకరోజు వచ్చేసరికి నేను చాలా అలసిపోయాను. దైవజనుల అలసటని ఎలాగా మరి మేనేజ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ జాన్ వెస్లీ గారు నేను